మన ప్రియ ప్రభును ఆరాధించుట కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి మొదటి సమూయేలు గ్రంథ పుస్తకం ఈ అధ్యాయంలో సమూయేలు యొక్క పరిచర్య కానీ లేకపోతే సౌలు యొక్క పరిచర్య కానీ లేక దావీదు యొక్క పరిచర్య కానీ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి స్థలాలు వాటి యొక్క ఆత్మీయమైనటువంటి అనుభవాలను మన ఆరాధనకు మూలముగా ఎంచుకున్నాం. రండి, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. ఎఫ్రాయిము మన్యమందు రామతస్సీము పట్టణపు వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిముడైన నూపుకు పుట్టిన తోహు కుమారుడైన ఏలీయులకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలుండిరి. తర్వాత 2వ అధ్యాయము 11వ వచనం. తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఈ రామతస్సీము అనే పట్టణం లేకపోతే రామ్ అనే పట్టణం ఒకటే. ఈ 1వ వచనంలో ఊరు పూర్తి పేరు రాశాడు, 2వ అధ్యాయంలో కొంచెం రాశాడు. ఇది ఎఫ్రాయిముడైన ఎల్కానా వాళ్ళ తాత పేరు అంటున్నాడు. ఆ తాత పేరు తోహు, వాళ్ళ ముత్తాత తోహు, వాళ్ళ తాత ఎలీహు, వాళ్ళ నాన్న యెరోహాము. ఎంతమందిలో ఉందన్నమాట. కాబట్టి ఈ సమూయేలు యొక్క జన్మానికి ముందు వాళ్ళ ముత్తాత తాత వాళ్ళ నాన్న ఇంతమందిని ఏలీహుకు ఈ సమూయేలుని ఇంట్రడ్యూస్ చేయడానికి ఎంతమంది పేర్లు పెట్టాడు. ఈ 1వ వచనంలో కానీ ఉన్న పేర్లన్నీ కూడా ఇన్ని పేర్లు అంటే ఒక వ్యక్తి యొక్క జన్మ వెనకాల చాలా చరిత్ర ఉంటుందనే సంగతిని మనము జ్ఞాపకం చేయబడుతున్నాం. సమూయేలు యొక్క జన్మానికి ఇంతమంది పితరులను పరిశుద్ధాత్మ దేవుడు రాస్తూ వచ్చాడు. వాళ్ళ ఊరు కూడా రాస్తూ వచ్చాడు, రామా అనే పట్టణం. మన రక్షణ కొరకు దేవుడు మన పితరుల యొక్క వంశాలను గుర్తుపెట్టుకున్నాడు. అదే ఆదికాండం 5వ అధ్యాయంలో, 1వ దినవృత్తాంతం 1వ అధ్యాయంలో, లోకాసువార్త 3వ అధ్యాయంలో, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మన పితరులందరూ లిస్ట్ ఉంది. మనం ఏమనుకుంటామంటే ఇట్లాగే ఈ సమూయేలుకు ఉన్నటువంటి వాళ్ళ ముత్తాత దగ్గర నుండి పేరులాగే మన ముత్తాతల వరకు లేదా తాతల వరకు గుర్తుంటుంది మనకు కూడా. కానీ చాలా చరిత్ర ఉంది. కాబట్టి ప్రభువైన దేవుడు మనల్ని మన రక్షణ కొరకు మన పితరులను ముందు వాడుకున్నాడనే సంగతిని జ్ఞాపకం చేస్తూ వస్తున్నాం. కాబట్టి వాటికే మనకు రక్షణ దొరికిందని సంతోషం కాదు. చాలాసార్లు భలే రక్షింపబడ్డాడంటే ఆ వ్యక్తి మొన్న 93లో రక్షింపబడ్డాడండి, 86లో ఇవన్నీ ఊరికే నెంబరింగ్ కోసమే. కానీ వాస్తవంగా ఒరిజినాలిటీ చూస్తే
ఇట్ ఈస్ అవర్ ఫోర్ ఫాదర్స్, అక్కడ నుండి వచ్చింది. అందుకనే మన వంశావళి కనుక తిరిగేస్తే రక్షింపబడిన వంశావళిలో మన పేరు ఉంటుంది. ఒకవేళ మన తాత పేరు మన జననానికి ఆధారమైన మన రక్షింపబడినటువంటి వంశావళి మనకు మూలమైన సంగతిని జ్ఞాపకం చేయబడుతున్నాం. అక్కడే ప్రభు యేసుక్రీస్తు వారు ఉంటారు. ప్రభు చతుర్థి చివరిలో దాన్ని చూస్తాం. కాబట్టి రెండవదిగా చూస్తే ఈ 1వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో షీలోహు మందిరం కనబడతా ఉంది. చూడండి దయచేసి. రెండవ అధ్యాయం 1వ అధ్యాయంలో షీలోహు మందిరానికి వాడు వెళ్తాడు. వారు షీలోహులో ఆనములు పుచ్చుకున్న తర్వాత అన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభం దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చుని ఉండగా, షీలోహు మందిరం ఇది యాజకుడు అక్కడ ఆరాధన దేవుని సేవించేస్తాం. కాబట్టి సమూయేలు యొక్క చరిత్రలో తాను ఒక రకంగా చెప్పాలంటే షీలోహులో ప్రార్థించిన స్థలంలోనే తాను పుట్టాడు అనే సంగతి జ్ఞాపకం చేయబడుతున్నాడు. అంటే ఒకళ్ళ ఊరు రమా పట్టణానికి వెళ్ళిపోయినా కానీ తన ప్రారంభపు ఒకవేళ నేనేమంటానంటే అక్కడ ప్రార్థించినప్పుడు ఏలీ చేత దేవుని చేత సేవించబడినప్పుడు ఆరాధింపబడినప్పుడు తన యొక్క జన్మకు మూలమైందనే సంగతిని జ్ఞాపకం చేయబడుతూ వస్తున్నాం. సో షీలో సమయాన్ని అడిగితే షీలోతో నీకేమైనా సంబంధం ఉందా అంటే ఏమంటాడు? ఉందంటాడు. ఎందుకు? 1వ అధ్యాయము ఆఖరి వచనంలో కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుతున్నాను, తాను బ్రతుకు దినములను వాడు యెహోవాకు ప్రతిష్ఠించని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఈ వర్షిపింగ్ ద ప్లేస్ ఆఫ్ షీలోహు at the time of childhood. బాల్యకాలంలో సమూయేలు మోకరించినటువంటి స్థలం. కాబట్టి వాడు అక్కడనే యెహోవాకు మ్రొక్కెను. ఇది 2వ స్థలం. 3వదిగా చూస్తే వచనము 4వ అధ్యాయం 1వ వచనంలో ఈ 3వ అధ్యాయంలో కూడా దేవుని స్వరాన్ని వింటాడు. దాని నుండి బేర్షెబాకు తన యాజకుడిగా ప్రతిష్ఠింపబడతాడు. ఇప్పుడు 4వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులు ఎబెనేజరులో దిగగా ఫిలిష్తీయులు ఆఫెకులో దిగిరి. చాలండి. ఈ ప్లేస్ని మనసము దేవుని యొక్క మనసుము పెట్టే అంటే పట్టబడినటువంటిది. ఇక్కడ నుండి 7వ అధ్యాయం వరకు 4 to 7 చాప్టర్స్ దేవుని యొక్క మనసు పట్టబడటం, దాని కొరకై దేవుని ప్రజలు దిక్కుతోచని వాతావరణం కలిగి ఉంటాం. 9వ అధ్యాయంలో సౌలు కనపడతాడు, 10వ అధ్యాయంలో రాజు అవుతాడు. అంటే ఈ అధ్యాయాలన్నింటిలో ఒక శూన్యమైన వాతావరణం. యాజకుడు ఉండిన సమూయేలు యాజకుడిగా నిలబడిన, న్యాయాధిపతిగా ఉండిన, యుద్ధాలు చేసే పరిస్థితులు కలిగిన రాజు లేనటువంటి పరిస్థితి. ఈ 7 అధ్యాయాలు సమూయేలు జీవితంలో ఒక న్యాయాధిపతి అనుకోవచ్చు, ఒక యాజకుడు అనుకోవచ్చు, ఒక పోరాట పటిమ కలిగినటువంటి అభిషక్తుడు అనొచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా కిర్యత్యారీము ఈ ప్లేస్లో అక్కడ కనపడతాయి. అఫేకు ఇవన్నీ కూడా యుద్ధ భూమి కలిగినటువంటి స్థలాలు. అయినా దేవుడు ఆ స్థలాల్లో నుండి
వారిని సమూయేలును సంసిద్ధపరిచాడు అనే సంగతిని జ్ఞాపకం చేయబడుతూ వస్తుంటున్నాం. కాబట్టి ఇది మూడవది. కిరియత్యారీము అనుకో ఆ ప్రాంతం అంతా కూడా సమూయేలుకి ఇవ్వబడిన మూడవ పేరు. ఒకటేమో రమా పట్టణం, రెండవది షిలోహు మందిరం, మూడవది కిరియత్యారీము. ఇదంతా కూడా మందసము పట్టబడినటువంటి వాతావరణం కలిగినటువంటి స్థలం. నాలుగవది చూడండి దయచేసి 7వ అధ్యాయము 5వ వచనం నుండి. అంతటి సమూయేలు ఇశ్రాయేలందరినీ మిస్పాకు పిలువనంపడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేయదని చెప్పగా, ఇట్ ద ప్లేస్ ఆఫ్ మిస్పా. మిస్పా అనేది కూడా సమూయేలు జీవితంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి స్థలం. ఇశ్రాయేలుకు ఎటు దిక్కు తోచని పరిస్థితుల మధ్యన వారిని అక్కడ తీసుకొచ్చి ప్రార్థన చేసినటువంటి స్థలం. ప్రతిష్ఠితులుగా షిలోహులో ప్రతిష్ఠింపబడితే మిస్పాలో ఇశ్రాయేలు ప్రజల కొరకై ప్రార్థించడానికి తాను సంసిద్ధపరచబడినాడు. సో సమూయేలు గారు మిస్పాతో మీకేమి అనుభవం అంటే, అక్కడ ఆ రోజున దేవుని ప్రజల కొరకు నేను ప్రార్థించకపోతే వారెంతో ఆపనింద అవమానం పాలయ్యేవాడు. సో ఇట్స్ ద ప్లేస్ ఆఫ్ ప్రేయర్ అన్నమాట. 11వ అధ్యాయము 1వ వచనం. అయితే 5వ వచనం చదువుతా. వచనం గిల్గాల్లోకి వస్తారు. గిల్గాల్లో 15వ వచనం చూడండి. మరి జనులందరూ గిల్గాలుకు వచ్చి గిల్గాలులో యెహోవా సన్నిధిని సమాధాన బలులను అర్పించి, యెహోవా సన్నిధిని సౌలును పట్టాభిషేకం చేసింది. సౌలుకు ఇశ్రాయేలందరూ అక్కడ బహుగా సంతోషించింది. గిల్గాలు ఇది సౌలు యొక్క అభిషేక స్థలం. అభిషేక్తుడైనటువంటి రాజుగా పట్టాభిషేకం. ఆహాష వారు వచ్చారు, రకరకాల ప్రజలు వచ్చారు, ఇశ్రాయేల్ అందరూ వచ్చారు. చూడండి, సమూయేలు ఎప్పుడు కూడా వారిని ఇక్కడ రండి, ఇక్కడ రండి, ఇక్కడ రండి ఆహ్వానించేవాడు. తల్లేమో షిలోహు తీసుకొచ్చింది, ఈయనేమో ప్రతి విధమైన స్థలాలకు మిస్పాకు కానీ, గిల్గాలకు కానీ, కిరియత్యారీము కానీ ఇలాంటి స్థలాలకు పిలుచుకుంటూ వెళ్ళేవాడు. అంటే ఒక్కొక్క స్థలం తనకు ఒక ఆత్మీయమైనటువంటి కేంద్రీకృతమైనటువంటి స్థలాలు. ఇంకొక స్థలం చూసి మనం పరిపూర్ణంగా ఈ లేఖల భాగంలోకి ప్రవేశిస్తాం. చూడండి 17వ అధ్యాయము 16వ అధ్యాయం 1వ వచనం. ఉండకుండా నేను విసర్జించిన సౌలు గురించి దుఃఖింపము, నీ కొమ్మును తైలముతో నింపుము, బేత్లేహేముడైన యెషయాకు నేను పంపుతున్నాను, అతని కుమారులో ఒకరిని నేను రాజుగా బేత్లెహేము. సో ఇక్కడ వరకు మనము ఆలస్యంగా చాలా ప్లేస్లు ఉన్నాయి, అన్నీ కాదు. కాబట్టి మొట్టమొదట రమా పట్టణం అతని జన్మస్థానం, షిలోహు తన యొక్క ప్రతిష్ఠిత స్థలం, మిస్పా దేవుని ప్రజలను సమకూర్చి ప్రార్థించిన స్థలం, గిల్గాలు సౌలుని ప్రతిష్ఠించిన స్థలం, బేత్లెహేము దావీదును ప్రతిష్ఠించిన స్థలం. కాబట్టి వీటన్నిటిని బట్టి చూస్తే దేవుడు తన అనాదికాల సంకల్పాన్ని ఎలా నెరవేర్చుకుంటూ వచ్చాడో మనం వెలుగుదాం. ఇప్పుడు ఒకసారి కనుక మన చరిత్ర చూసుకుంటే ఓ మాట అన్నాడు హెబ్రీ గ్రంథకర్త, ఏమన్నాడంటే మనం యాత్రికులము పరదేశులమని ఎరిగి అన్నారు కదా. యాత్రికులం అంటే ఇక్కడ మీరు ఎక్కడ పుట్టారు?
కటాక్షం ఎక్కడ? ముట్లూరు, ముసునూరులో ముసునూరులో పుట్టారు. మీ ఎంతగారు ఊరు? గోపాలం. మీరు ఎక్కడ ఉంటారు ఇప్పుడు? అంతేకే అమ్మ నీది నువ్వు ఎక్కడ పుట్టావు? జమీగూడలో పుట్టావు. విజయవాడ మధ్యలో ఎన్నోళ్ళు. కాబట్టి ఇట్లా చూసుకుంటే యాత్రికులం. కాబట్టి దేవుని యొక్క అనాదికాల సంకల్పం వలన సమయం నడిపిస్తూ వచ్చింది. ఈనాడు ఆత్మీయమైన రక్షణ అనేది ఒక యాత్ర ద్వారా దొరికింది, పితరుల ద్వారా దొరికింది, పరిస్థితుల ద్వారా దొరికింది, పోరాటాల ద్వారా దొరికింది, ఆత్మీయమైనటువంటి గ్రహింపు ద్వారా దొరికిన రక్షణార్థమైనటువంటి ఆరాధన. ఒక వస్తువు కొనుక్కోవాలంటే ఆ వస్తువు కోసం ఏం చేస్తాం? డబ్బు కూడగట్టి అక్కడ డబ్బులు తీసుకొచ్చి ఈ సంచులో తీసుకొచ్చి బ్యాంకులో తీసుకొచ్చి ఇంకోటి కొట్టికి చిక్కో కొట్టి ఇవన్నీ తీసుకొస్తే ఒక వస్తువు అయింది. అంతేనా? లేకపోతే అట్లాగే పెడతాం రాదు. కాబట్టి రక్షణ అనేది విలువైనది, గొప్పది. పలు స్థలాలలో ప్రతి విధమైన పరిస్థితుల మధ్య సమయాలు ఎట్లు వెళుతూ వచ్చినాడో మన ఆరాధన జీవితానికి ప్రభువు యేసుక్రీస్తు వారు అక్కడ నుండి రమా దగ్గర నుండి బెత్లెహేం వరకు దావీదు సమయాలు ఎట్లా ప్రయాణం చేస్తున్నాడో మన ప్రభువు యేసుక్రీస్తు వారు పరలోకము నుండి భూలోకం వరకు ప్రయాణం చేస్తూ వచ్చాడు. ఏమి కారణం? నీ ద్వారా నా ద్వారా ప్రశంసించబడాలని, నీ ద్వారా నా ద్వారా స్తుతింపబడాలని, నీ ద్వారా నా ద్వారా కీర్తింపబడాలని. అదే సమయంలో 3వ అధ్యాయంలో ఒక భయంకరమైనటువంటి 4వ అధ్యాయంలో ఓ భయంకరమైన పరిస్థితి. సమూయేలు వృద్ధుడవుతాడు. ఆ వృద్ధుడైనప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితి అంటే తన కుమారులందరూ దుర్మార్గులను రాయబడింది. అంటే సంగతి ఏంటంటే కొన్నిసార్లు మన జీవితం అందుకని మనసు పట్టబడింది. ఏలీ కుమారులు దుర్మార్గులు మనసు పట్టబడింది. సమూయేలు కుమారులు దుర్మార్గులు భయంకరమైన విరోధులు, శత్రువులు పైకి వచ్చారు. ఇక్కడ మన స్థానాన్ని చూస్తే మనము విరోధులు కాకపోయినప్పటికీ విరోధ స్వభావం, పాప స్వభావం ఆది మానవుడైనటువంటి ఆదాము ద్వారా మనలోనికి వచ్చిన కారణము చేత శత్రువుల చేత పట్టబడిన వారముగా, కొట్టబడిన వారముగా, ఓడింపబడిన వారముగా, పీడింపబడిన వారుగా కనబడతా ఉన్నాం. ఇది మన ఆత్మీయమైన హీనతకు కారణంగా ఉంది. సమూయేలు బాగానే ఉన్నాడు, సమూయేలు కుమారులు మాత్రం దుర్మార్గులు అయ్యారు కదా. కనుక పాపం నీవు బాహ్యంగా బాగానే ఉన్నా లోపలికి సమూయేలు కుమారులుగా పాపం లోపల ప్రవేశించి శత్రువుల వైపు దేవునికి. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడు. 3వది ఆయన ప్రార్థిస్తూ వచ్చినాడు, ఇప్పటికీ ప్రార్థిస్తున్నాడు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి మనకు ప్రధాన యాజకుడిగా మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. సో ప్రార్థన మన రక్షణకు కారణమవుతూ వచ్చింది. అదే ప్రార్థన ఆయన కల్వరి కొండపైన సిలువలో నా దేవా నా దేవా నన్నెందుకు చేయవిడిచితమని గొప్ప కేక వేసి ప్రారంభించాడు. ఆ ప్రార్థనలో పుట్టావు నీవు నేను. రక్షణ దొరికినా రాలేదండి. శత్రువులను ఓడించుడు ద్వారా, శ్రమల్లో నుండి వెళ్ళడం ద్వారా, శోధన బాధల మధ్యన కృంగిదలతో నిరాశలో ప్రార్థనలో పుట్టిన అంత మాత్రమే కాదు, ఇది మనకు ఆత్మీయమైన అభిషేకం. చూడండి, 1వ యోహానుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది. యోహాను రాసిన పత్రిక 1వ పత్రిక. ఆయన ఇచ్చిన అభిషేకము మీలో ఉన్నది కనుక. 2వ అధ్యాయము 27వ వచనం. అయితే ఆయన వల్ల మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుతున్నది కనుక చాలండి. ఆయన ఇచ్చిన అభిషేకము మీలో నిలుచుతున్న, ఆయన మీరు పొందిన అభిషేకం ఆయన మీలో ఉంచాడు. ఈ అభిషేకమే మన హృదయాలను నిరీక్షణ పదములకు నడిపిస్తా ఉంది. ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు వారు కనుక నీ కొరకే నా కొరకే యాత్రికుడిగా పరలోకం నుండి భూలోకానికి రాకపోయినా, నీ కొరకే నా కొరకే ప్రతిష్ఠింపబడిన వాడుగా ఈ లోకములను మానవుడిగా జీవించకపోయినా, నీ కొరకే నా కొరకే నిందల అవమానములను భరించకపోయినా,
శిలువ మేకులు భరించకపోయినా, గొర్రె దెబ్బలు భరించకపోయినా, శిలువలో కేక వేసి ప్రాణం ఇవ్వకపోయినా, ఆయన ఆత్మ అభిషేకాన్ని మనకి ఇవ్వకపోయినా ఈనాడు మనము నిత్య నరకాగ్నికి పాత్రలమై ఉండేవాళ్ళం కాదు. దానిలో ఏముందంటే ప్రేమ ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఈ ప్రేమకు కొలత కట్టలేదు. ఈ ప్రేమ అంట తల్లిదండ్రుల ప్రేమ కంటే, భార్యాభర్తల ప్రేమ కంటే, బంధుమిత్రుల ప్రేమ కంటే, అన్నదమ్ముల ప్రేమ కంటే, దాన్ని ఏ ప్రేమనంటే శాశ్వతమైన ప్రేమ. అంటే తల్లిదండ్రులు కొద్ది రోజులు ఉండొచ్చు, అన్నదమ్ములు కొద్ది రోజులు ఉండొచ్చు, శాశ్వత కాలం లోకంలో ఎవరినితో నేను శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రియులారా. కాబట్టి ఉదయకాలం సమయలు, రమాలు, షిలోహులు, కిరియత్యాయములు, మిస్పాలు, ఆలగన, గిల్గాలులో, బెత్లెహేములో ఎలాగైనా తన యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకుంటూ వచ్చినాడు. అలాంటి ఆత్మీయ జీవితం కొరకై మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నిన్ను రక్షించుకున్నాడు. కాబట్టి ఒకవేళ ఈ పేర్లు బాహ్యంగా మన దగ్గర లేకపోవచ్చు, కానీ ఒకసారి శాపగ్రస్తమైన లోకం నుండి వచ్చాం. రెండవది మోసయుక్తమైన ప్రజల నుండి బయటకు వచ్చాం. మూడవది దుర్మార్గత, దుష్టత్వం అనే ఈ పాత ప్రాచీన లోకం నుండి బయటకు వచ్చాం. ఓ మాటలో చెప్పాలంటే వెలిగింపబడినటువంటి స్థితి మనకి సొంతం చేశాడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఇలాంటి ప్రేమామయుడు, ఇలాంటి కృప కలిగిన దేవునికి మనం ఏం చెల్లించాలని తెలుసుకుంటాం. ఆ పేర్లు మనీ అయితే, ఆ స్థలాలు మనీ అయితే, ఆ ఉద్దేశాలు మనమైతే, మనము కూడా సమూయేలు పేరు శాశ్వత కాలం ఎట్లు పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధ ఆత్మదేవుడు రాసిచ్చాడు, మన పేర్లు కూడా జీవ గ్రంథంలో ఖచ్చితంగా రాసి ఉంచుతాడనే సంగతిని ఎరిగిన వారమై ఉదయకాలంలో ఆయన శరీరం రక్తం దగ్గరకు రాకమునుపు మన హృదయాలను పరిచి ప్రభు సాన్నిధ్యంలో సాగిలపడదాం, ఆరాధిద్దాం. ప్రభు మనకు సహాయపడిన రండి.